దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రంలో ఉన్న బడ్జెట్ నిధులను ఆయా గ్రామాలకు నేరుగా నిధులు పంపించాలని గుర్తు చేశారు. ఒకప్పుడు గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేకుండా ఉండేవని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిదానికి కూడా ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో పోవాల్సిన పరిస్థితి ఉండేది అన్నారు. ఢిల్లీ నుంచి నేరుగా సర్పంచులకు నిధులు వెళ్లే విధానాన్ని రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ గారి 80వ జయంతిని ఎంతో భక్తితో గౌరవంగా ఈరోజు యావత్ భారత జాతి జరుపుకుంటా ఉన్నాం. అతని దేశ ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత కూడా మార్చి కేంద్రంలో ఉన్న బడ్జెట్ నిధులను ఆయా గ్రామాలకు నేరుగా నిధులు పంపినటువంటి మహనీయులు. విప్లవాత్మకమైనటువంటి మార్పులు చూస్తూ ఉన్నాం గ్రామాల్లో. ఒకప్పుడు గ్రామాల్లో కనీసమైనటువంటి సౌకర్యాలు లేని పరిస్థితి. ప్రతి దానికి కూడా ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో మంత్రుల దగ్గరకో పడిగాపులు కాసేటువంటి పరిస్థితి. అలాంటిది రాజీవ్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఆ చొరవ వల్ల, రాజ్యాంగ సవరణల వల్ల, నిధులు పంపడం వల్ల ఈరోజు గ్రామాల్లో పూర్తి మార్పులు వచ్చినాయి. రాజీవ్ గాంధీ